హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానండి. మీతో ఈరోజు మరి ఒక కథ పంచుకోవడానికి ఇలా వచ్చేసాను. ఈ రోజుటి కథ పేరు కోడలి ఉపాయం. రండి ఇక కథ శ్రద్ధగా విందాము. రామనాథాపురంలో నివసించే సూరమ్మ మహా గయ్యాలి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తిన్నిస్తుందోనని సూరమ్మకు విపరీతమైన అనుమానమండి. అందుకే మాటి మాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటుందేమోనని గమనిస్తూ ఉండేది. ఒకరోజు లలిత పక్కింటావిడితో మాట్లాడుతూ ఉండగా ఆవిడ ఇలా అంది. పుల్లటి దోశలు వేయించుకుని ఎర్రకారంతో నంచుకుని తింటూ ఉంటే భలే ఉంటుంది తెలుసా అనని అనింది. లలితతో అన్న తర్వాత తాను కూడా ఆలోచించి అప్పటి నుంచి లలితకు తాను కూడా పుల్లని దోశలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది. తీరా దోశ వేసేటప్పటికి పెనం మీద సుయ్యమని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి, అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటున్నావంటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోశలన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకుని దోశల పిండి రుబ్బి పెట్టుకునింది లలిత. పెనం మీద నుంచి సుయ్యమని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది. అందుకు లలిత, అబ్బే దోశలు కాదత్తయ్యా, పెనం వేడెక్కిందో లేదోనని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. 3ఓసారి కూడా అలాగే చెయ్యడంతో దీనికి పెనం కాలిందో లేదో నీళ్లు చల్లితే కానీ తెలియడం లేదు. అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అని అనుకునింది సూరమ్మ. మళ్ళీ సుయ్యమని శబ్దం వచ్చింది. అయినా కూడా సూరమ్మ రాలేదండోయ్. దాంతో లలిత హాయిగా దోశలు వేసుకొని తినేసింది. ఇక ఆ తరువాత ఎప్పుడు తనకు దోశలు కావాలనిపించినా కూడా లలిత ఇలాగే చేసేది. చూసారా, ఇందులో నీతి కూడా ఉందండి. మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి ఇటువంటి చిన్న చిన్న ఉపాయాలతో కూడా మనము తప్పించుకోవచ్చు. అర్థమైందా? నా వీడియోలు, నా కథలు మీకు నచ్చుతున్నాయన్న ఉద్దేశంతోనే ఇవి తీయడం జరుగుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.